ఉద్యోగం చేసిన బిడ్డలు ఉన్నారు. ఆ ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది, చక్కటి ఆరోగ్యాలు, చక్కటి ఆశీర్వాదాలు, చక్కటి దీవెనలు, ఇవన్నీ ఎలా కలుగుతాయి అంటే, అబ్బా నా మాట నాదే, నీ బాట మీద అయిపోయింది. ఎలా కలుగుతుంది? ఆ మాటకు విధేయత, సౌలు విధేయత చూపించాడు. రెండవదిగా అదే అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనకుండేను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఎన్ని దినాలు ఏం చేశాడు? అన్నపానములేమి, అన్నము పానము అంటే భోజనము, నీళ్లు ఏం చేశాడు అంటే దాని అర్థం ఏంటి? తినడం మానేశాడు అంటే ఇంకో దాని అర్థం ఏంటి? ఉపవాసం ఉన్నాడు, అంతే కదండి. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అయ్యారు కూడా 3 దినాలు ఉపవాస కుడుకులు పెట్టారు. మనమందరం కూడా సంతుష్టిగా భోజనం చేసేస్తాం కదా? కాదు అంటే సరదాగా అంటున్నాను, మీరు చేసేసారని అట్లేదు కానీ నేను చూసానా. కాబట్టి 3 దినాలు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇది రెండవది. పౌలు గారి జీవితంలో మొదటిది ఏంటి? విధేయత కలిగి. రెండవదిగా ఉపవాసం ఉన్నాడు. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. దానికంటే ఒక చక్కటి మాట దాని ముందు రాస్తున్నాడు, చూపు లేక అనే మాట. అర్థమైందండి? చూపు లేక. మనం ఉపవాసం చేసేటప్పుడు మనకి చూపు ఉండకూడదు. అర్థమైందండి? ఏముండకూడదు? చూపు ఉండకూడదు అంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసిన 3 రోజులు దేవా అలా అది కాదు. అంటే లోక సంబంధమైన దేని మీద కూడా ఆ తలంపులు ఉండకూడదు, దాన్ని మనం చూడకూడదు. ఉపవాస గుడికి వెళ్ళిన వెంటనే, ఇంటికి వెళ్ళిన వెంటనే రిమోటు ఏం చేయాలమ్మా? ఉపవాస మీటింగ్ అప్పుడు వరకు అలా చూస్తూ ఉంటాం. మొగల రేగులు వస్తుంటారు కదా, పూతరేగులు అలా చూస్తూ ఉంటాం. 5 అవుతుంది, పరిగెత్తి వచ్చేస్తాం. అప్పుడు ఇక్కడ ఆలోచన, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, ఇదే ఆలోచన. వెంటనే పెడేస్తాం, ఇంటి దగ్గర విసిగించేస్తాం. ఏం జరిగింది, అది దీన్ని కొట్టింది, నాన్న దాన్ని కొట్టిందా, ఇద్దరు కలిసి కొట్టింది పడ్డారని. అలా ఉండకూడదు. చూపు లేకంటే ఇక మన యొక్క ఆధ్యాత్మికమైన ఈ కళ్ళు ఉండాలి తప్పించి ఈ శారీరక సంబంధమైన కళ్ళు మూసుకుపోవాలి. మన దేవుని చూసే మనసు కావాలి, దేవుని చూసే కళ్ళు కావాలి, వాక్యం మీదే ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉంటూ ఉపవాసం చేయాలి, అలా ఉంటూ అన్నం మానేది, అలా ఉంటూ పానం మానేస్తే దేవుడు సౌలు గారిని హెచ్చించిన రీతిగా నిన్ను కూడా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు పౌలు గారు అన్నపానాలు మానేశాడు? ఇది ఒక క్వశ్చన్. చెప్తారా? ఎందుకు ఆయన ఉపవాసం ఉన్నాడు? ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే అంతకుముందు చక్కగా కండపుష్టి కలిగి ఏం చేశాడంటే కత్తి చేతి పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అటువంటి శరీరాన్ని ఇప్పుడు నలగొట్టుకోవాలి. ఆ శరీరాన్ని ఇప్పుడు అతను లోపరుచుకోవాలి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి అలా కంట్రోల్లోకి రావాలంటే శరీరము ఉపవాసమే చాలా ప్రధానమైనది. ఉపవాసం కూడా చేయకుండా ఈ శరీరాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి అంటే అది చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. ఎందుకంటే శరీరం అనేది ఆత్మ కంటే బలీయమైనదిగా తయారయ్యి ఆత్మ అనిచేస్తుంది అన్నమాట, అనిచేస్తుంది. అలా ఉండకూడదు. మీకు తెలుసు కదా, 7 పుష్టిగల ఆవులు ఏట్లోంచి పైకెక్కొచ్చినాయి. తర్వాత 7 బలహీనమైన ఎండిపోయిన చిక్కుపోయిన 7 ఆవులు పైకి వచ్చినాయి అంట. ఈ చిక్కుపోయిన 7 ఆవులు ఏం చేసినాయి? ఈ బలమైన 7 ఆవుల్ని మింగేసినాయి. అయినా సరే అలాగే ఉన్నాయి. అర్థమైందా? అంటే అట్లా బలం అలా ఉన్నదన్నమాట. కాబట్టి మన శరీరం ఎప్పుడైతే బలమైనదిగా మారిందో ఆత్మను అణచివేస్తాం. కాబట్టి ఆత్మ అనేది దేవునికి దగ్గరగా ఉండాలి అన్నా, లేక మన ఆత్మ దేవునితో ఆ సంబంధం కలిగి ఉండాలి అన్నా ఆత్మ బలీయమైనదిగా మారాలన్నమాట. చూడండి, వైట్ సెల్స్ ఉంటాయి, తర్వాత రెడ్ సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే రెడ్ సెల్స్ పెరిగినాయో వైట్ సెల్స్ ఏం చేస్తాయి? డౌన్ చేసేస్తాయి. అప్పుడు ఏమవుతుంది? మనకి డెంగ్యూ వస్తుంది అనమాట. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అదే విధముగా శరీరం ఎప్పుడైతే
బలమైనదిగా మారిందో, ఆత్మ నీరసించిపోయిందో, మనం కూడా ఆత్మరోగం అటు ఆత్మీయతను రోగస్తులు అయిపోతాం అన్నమాట. దానికి ఎవరు బాగు చేయలేరు. కానీ పౌలు మీద ఆలోచించారు, ఇలాగే ఈ శరీరము నన్ను పట్టి పీడిస్తున్నది, శరీరం నలగొట్టుకోవాలి, దీన్ని కంట్రోల్ చేసుకోవాలని 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అయితే దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. తీయండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. చాలా చక్కటి మాటలు మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక తీసారా, 7వ అధ్యాయం. 7వ అధ్యాయం అంతా ఒకసారి చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్తారు చదవండి, హోంవర్క్ అది. కొన్ని విషయాలు మీకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 14 వచనం, 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఎరుగుదుము, అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధులై ఉన్నాను. ధర్మశాస్త్రం అంటే దేవుడి యొక్క వాక్యం, అది ఆత్మ సంబంధమైనది. కానీ నేనేం చేస్తూ ఉన్నాను, పాపానికి అమ్ముడైపోయాను. కాబట్టి ఇప్పుడు శరీరం అనేది బలమైనదిగా మారిపోయింది. అది శరీరధారి, శరీర సంబంధం అయిపోయినట్టు ఉన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి అంటే ఆత్మ శరీరము కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు శరీరం అనేది రూల్ చేస్తూ ఉన్నది, అర్థమైందా, పరిపాలన చేస్తూ ఉన్నది. తర్వాత చదవండి, అంటే చదివేసేసి ముందుకెళ్ళిపోతారు, చాలా సమయం అవుతున్నది. అది కదండి, అది కాదు, 18 వచ్చి చదవండి. 18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, నేనేది చేయవలని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయట నాకు కలుగట్లేదు. ఎందుకు శరీరం యొక్క డామినేషన్ ఎక్కువైపోయింది. నేనేది చేయాలని ఆశ ఉన్నది కానీ దాన్ని చేయలేకపోతూ ఉన్నాం. వాక్యం చదవాలని ఆశ ఉన్నది, చదవలేకపోతూ ఉన్నాం. ప్రార్థన చేయాలి, మోకరించాలనే ఆశ ఉన్నది, మోకరం లేకపోతూ ఉన్నాం. ఉపవాసం ఉండాలి, కనీసం ఈ సంవత్సరం అంతా ఎలాగో ఉపవాసం ఉండలేదు, కనీసం ఈ 3 నెలల ఉపవాసం ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్నాం. కానీ అలా ఉండలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటి, శరీరం యొక్క డామినేషన్ అన్నమాట. శరీరంలో పాపం యొక్క డామినేషన్ అంటే దాని యొక్క అధికారం అనేది ఆధిక్యతను పెరిగిపోతూ ఉన్నది. అలా చేయలేని పరిస్థితులు మనకు కలుగుతూ ఉన్నాయి. ఇంకా మనకు ముందుకు వెళ్ళిపోతే చక్కమాట 19 వచనం, నేను చేయక చేయకూడదు కీడు చేస్తున్నాను, నేను కోరని దాన్ని చేసినేలా దాన్ని చేయని ఆయన నివసించే పాపమే కానీ ఇక్కడ నేను కాదు. అర్థమైందా, నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను ఎందుకు చేయలేకపోతూ ఉన్నా అంటే నాలో పాపం అనేది నివసిస్తూ ఉన్నది. దాని వలన నేను నాకు ఆత్మ అనేది ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నదని చెప్తూ ఉన్నాను. కాబట్టి 21 వచనం, కాబట్టి నేను చేయబోరు నాకు కీడు చేయడం కలుగుతున్నదో ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రములందు నేను ఆనందించుచున్నాను. గాలి రాగుదాం. ఇక్కడ అంతరంగంలో ఏముంటూ ఉన్నది, ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఉంటూ ఉన్నది. కాబట్టి వాక్యం మీద ఆనందిస్తూ ఉన్నాడంట. కానీ అనే మాట అక్కడ పడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వస్తూ ఉన్నాం, అయ్యగారు చాలా భారంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ప్రార్థన చేయాలంటూ ఉన్నారు. వెంటనే మనకు తలపరిచిస్తారు వాక్యం వెంటనే మన హృదయం వెళ్ళిన వెంటనే ప్రార్థన చేయాలి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అని అనుకుంటూ ఉన్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా 2 ఆదివారాలను మానేశారు, ఇంకెక్కడి నుంచి కంటిన్యూస్గా మందిరానికి వెళ్ళాలి ఆదివారం అని అనుకుంటూ ఉన్నాం. మన ఆదివారం వచ్చినప్పటికీ శరీరం లేక బలం పెరిగిపోతూ ఉన్నది, ఆత్మ నిరసించిపోతూ ఉన్నది, మన మందిరానికి వెళ్ళటం లేదు. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా వాక్యం వినాలి, ఆ వాక్య ప్రకారం జీవితంలో ఆశ ఉంటూ ఉన్నది. కానీ ఆశ నెరవేరని పరిస్థితులు వస్తూ ఉన్నది శరీరం యొక్క బలాన్ని బట్టి. అదే అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రం అంట ఏమవుతూ ఉన్నది మనసు అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును ఆనందిస్తున్నారు కానీ వేరొక నియమం కనబడుచున్నది. అది నా మనసు ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవముల పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరచకూడదు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నా వేరొక నియమం నా అవతల అవయవం ఉన్నట్టుగా కనబడుచున్నది, అది నా మనసు ధర్మశాస్త్రంతో పోరాడుతుందంట. అర్థమైందా? మనసులో ఏమన్నది, దేవుడి యొక్క వాక్యం ఉన్నది. వాక్యం ఏం చెప్తూ ఉన్నది, ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నది. కానీ శరీరం యొక్క నియమం ఏం చేస్తూ ఉన్నదంటే దాన్ని ఆపిస్తూ ఉన్నది. అంతరంగంలో ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉన్నదంటే వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే నువ్వు ఉపవాసం ఉండేవి చెప్తూ ఉన్నది. కానీ శరీరం ఏం చెప్తూ ఉన్నదంటే వద్దు, ఉపవాసం ఉంటే నువ్వు నీరసించిపోతావు, నువ్వు బలహీనమైపోతావు, ఎందుకు ఉపవాసం ఉంటావు, ఉపవాసం ఉండదని చెప్తూ ఉన్నది.
అర్థమైందా? చక్కగా మందిరానికి వెళ్ళి వాక్యం వినాలని తలంపు ధర్మశాస్త్రం చెప్తుంది వాక్యం. కానీ శరీరం ఎందుకు సెలపోవడం చక్కగా చూసుకో. ఇలాగ ఇంటి దగ్గర నువ్వు స్టవ్ కట్టేసి వచ్చావో లేదో తెలియదు, ఇంకా పోరాక మరుగుతున్నాయో లేదో తెలియదు, ఎందుకు నీకు అంటే ఇటువంటి ఆలోచనలన్నీ శరీరం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ ఏం రాస్తున్నాడంటే చాలా చక్కటి మాట, అది నా మనసులో ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో పాప నియమం పట్టి చెరపట్టి లోపరుచుకునేసి అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణములకు లోనగు శరీరం నుండి దాన్ని ఎవడు వినిపించినట్టు ఉన్నాడు. అందుకనే పౌలు గారు చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. దీన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టులైపోతున్నామని నా శరీరమును ఏం చేస్తున్నాడు, నలుగొట్టులో పరుచుకుంటున్నాడంట పౌలు గారు. అర్థమైందా? ఏమో నేను భ్రష్టులైపోతానేమో, లేక నా శరీరం అనేది నాలో ఆత్మకు డామినేషన్ గా తయారై నన్ను దేవుడి నుండి దూరపరుస్తుందేమో అని ఆ శరీరమును నలుగొట్టుకుంటున్నాడట ఉపవాసం చేత అంటున్నాడు. అనేక పర్యాయాలు ఉపవాసం ఉన్నాను, జాగరణలో ఉన్నాను అంటూ సముద్రంలో ఉంటూ ఉన్నాను చెప్తూ ఉన్నాడు పౌలు గారు. అంటే ఎన్ని ఉపవాసాలు ఉన్నాడంటే తన జీవితంలో ఆ భోజనం చేసిన దినాల కంటే ఉపవాసం చేసిన దినాలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలా ఉపవాసం చేస్తూ శరీరం నలుగొట్టుకుని దాన్ని బలహీనపరిచి ఆత్మను ఉద్రేకపరిచి దేవుళ్ళు ఆడు ఎదుగుతున్న సౌలు మనం చూస్తూ ఉన్నాం. అదే సౌలు గారు అంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చదవండి, 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఉపవాసం ఉంటే ఈ బాహ్య పురుషుడి శరీరం అనేది బలహీనపరచబడుతుంది, రైట్. కానీ దానికి అధైర్యపడబట్టు ఉన్నాడు, దానికి భయపడవలసిన పని లేదంటూ ఉన్నాడు. ఎందుచేతంటే ఆంతర్య పురుషుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ బలపరచబడుతుందంట. చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు అక్కడ, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నా నిరసించిపోయిన ఆ యొక్క బలమైన సన్నిధిలో కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇది మన క్రైస్తవ జీవితానికి కావాల్సింది. ఇది ఎరిగిన వాడే పౌలు గారు 3 దినాలు ఏం చేశాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఇంచుమించు నాకు పెళ్లి కాక ముందు నుంచి కూడా నేను ఉపవాసం ఉండడం అనేది నాకు చాలా అలవాటు. 20 డేస్ వస్తాయి కదా తెలుసా మీకు, 40 దినాలు కూడా పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మంచి కూడా ముట్టుకునేవాడిని కాదు, అంతలా ఉపవాసం చేసేవాడిని. 6 లేదా 7 తర్వాత భోజనం చేసేవాడిని. ఇదే క్రమంలో నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను ఉపవాసం మారలేదు. కానీ ఇది విచిత్రమైన విషయం ఏంటి తెలుసా, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండాలనుకుంటామో అదే దినమన ఇంట్లో చక్కటి కూరలు, చక్కటి ఉపవాసాలు, చక్కటి పిండి వంటలు కంటికి కనబడుతూ ఉంటాయి, లొట్టలేస్తూ ఉంటాం. అవునే కానీ చెప్పండి. అంటే ఆ దినమున ప్రతిరోజు ఉండే బెండకాయ పులుసు వండినా కూడా ఉపవాసం రోజు నాకు ఎలా కనబడుతుందంటే చక్కటి చికెన్ లేక మటన్ లేక కనబడుతూ ఉంటుంది. అవునే కదండి. మనకందరికీ అవ్వగానే సాదృశ్యం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తండ్రి అయిన దేవుడు తోట చెట్లన్నీ చూపించాడు. ఇవన్నీ కూడా చూపులకు అందమైనవి, ఆహారములకు మంచిగా చెప్పాడు. అన్నిని మంచి చెట్లు తెలియజేసే చెట్టు ఒకటి ఉన్నది, దాని గురించి ఏం చెప్పలేదు, తెలవద్దని చెప్పాడు అంతే. అవ్వగారు చూసినప్పుడు అది ఎలా కనపడ్డది, మంచి ఉపవాసం మీద వచ్చిందేమో, చూపునకు అందంగా రవి కనపడ్డది, తర్వాత చాలా అందంగా కనపడ్డ, తర్వాత రవి ఆహారములకు మంచిది కనపడ్డదంట. అది వాస్తవానికి అలా లేదు, దేవుడు అలా సృష్టించలేదు, మిగతా అలా సృష్టించాడు. కానీ అవన్నీ మర్చిపోయింది, ఇది అలా కనపడ్డదు. మనకు కూడా అంతే. ఆ రోజున ఏ చింతపొడి సారైనా కూడా చక్కటి ఆ సాంబార్లా కనపడదు ఉపవాసం ఉంటే. అర్థమైందండి. అలాగున్నా కూడా నేను అది నీరు వెళ్ళేవాడిని కాదు. తర్వాత బాగానే ఉంది, పెళ్ళి అయింది, సంవత్సరం తర్వాత కువాడి తీసుకెళ్ళాను. కువాడి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ కూర్చొని ఉంటుందండి. ఇంటి దగ్గర మనం ఉంటే ఉపవాసం ఉంటే చక్కగా అలాగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు, లేవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ అలా కాదు. పొద్దున ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం
వండుకునేవాడిగా పనే. నేను కంపెనీలు చేసేవాడిని. ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటల వరకు కూడా పని. కానీ ఆ టైంలో 4 దినాల ఉపవాసం ఎలాగుంటుంది చెప్పండి, ఎలాగుంటుంది చెప్పండి. ఇంచుమించుగా మనం పని చేస్తూ ఉంటే ఆ శ్రమ అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది, శక్తి అనేది. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆ శక్తిని పెంచుకుంటే ఆహారం కావాలి. థ్యాంక్ యూ సార్. మైక్ చెక్. కాబట్టి ఎంత కష్టమైన పని ఉన్నా సరే ఆ 40 దినాలు కూడా ఉపవాసం అనేది మానేవాడిని కాదు. ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండేవాడిని. ఎలా ఉంటుంటే క్రమంలో ఆ నెక్స్ట్ ఇయర్ వెనిజులా అనే ఒక దేశం వెళ్ళాను. ఆ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాగే లేట్ డేస్ వచ్చి 40 దినాల ఉపవాసం ప్రారంభించారు. అక్కడ మాకు డ్రైవర్ ఉంటూ ఉండేవాడు. ఆ డ్రైవరు ఈ రోజు నువ్వు ఏం తిన్నావని అడిగాడు. ఈ రోజు కాదు కదా గతించిన 10 దినాల నుంచి ఏం తింటలేదు, 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు అన్నాను. వెంటనే డ్రైవర్ తెలుసా, ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, నీ వయసు ఎంత ఉపవాసం ఉండడానికి? ఇప్పుడు ఉపవాసం ఉండడం బాగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నీ శరీరంలో నీకు తెలియని బలహీనత కలుగుతుంది. కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నువ్వు నడవలేవు, పని చేయలేవు అని చాలా భయపెట్టేశారు. అప్పుడు నేను ఏం చేయాలి? నిజమే కావాలి, బాగాలేయాలి. కానీ నేను మాను. శోధనలు వస్తాయి, శ్రమ వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయినా సరే మనం దేవుని సన్నిధిలో ఆ పెట్టుకున్న ఆ యొక్క ప్రమాణం అనేది ఇప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. పౌలు అదే ఇచ్చుకున్నారు. తనకి ఆత్మీయ జీవితంలో అతను బలపరచబడాలి, తన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, తన ఆత్మీయ జీవితంలో ఒక వరవడిగా పొందుకోవాలి. అది ఆలోచించిన వాడి పౌలు గారు ఏం చేశారు? 3 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది రెండవదిగా మనకు ఆత్మీయ జీవితంలో విధేయత అనేది కావాలి. రెండవదిగా చెప్పాలమ్మా, నేనే చెప్పనా? ఉపవాసం అనేది పాషగా చెప్తున్నారు మీ బదులు. ఆయన ఎక్కడ మాట వచ్చేస్తుందని, ఎక్కడ నా బిడ్డలు అవమానపరచబడతారని. కానీ ఆయన గురించి ఎందుకు ఆలోచించాలి కదా? నిజంగా మీ గురించి అయినా అనేక చోట్ల చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా సంఘం అని. కానీ మీరు కూడా అడిగిన దానికి వెంటనే ఆన్సర్ చెప్పాలి. అది చదువుతున్న బిడ్డలు ఉన్నారు ఎక్కడ, ఎవరికైనా బిడ్డలు. మీరు ఎలాగంటే అగ్నిలో రాస్తారు. మనం చదివేసి రాద్దామంటే కాదు, టీచర్ చెప్తూ ఉన్నది మనం ఎప్పుడైతే వింటామో అదే మనకు సరిపోతుంది, చదవవలసిన లేదు. అర్థమైందా? మేము కూడా టీచర్స్ లాంటి వాళ్ళమే. కాబట్టి రెండవదిగా ఉపవాసం అనేది మనకి ఆత్మీయ జీవితంలో మనకి బలపరచబడడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఇక మూడవది చెప్పేసేసి నేను ముగిస్తాను, సమయం అవుతూ ఉన్నది. తర్వాత తీయండి 9వ అధ్యాయం. ఏ గ్రంథం? 9వ అధ్యాయము. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేని కారణం నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. తర్వాత 11వ వచనం. అందుకు అననీయ ప్రభువు, అమ్మ 11వ వచనం చదువుతుంటా. అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను నేను. అందుకు ప్రభువు, నువ్వు లేచి ఎన్నర కనపడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఏంట తాసు వాడిన పౌరాను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవది ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మొదటిది, రెండవది, తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి మీకు చాలా కూలంకషంగా తెలుసు, అనేక విషయాలు తెలుసు, కానీ చెప్పవలసిన పని లేదు. కానీ ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అది ఒక మార్గం. ప్రార్థన అనేది ఇంకోటి ఏంటంటే దేవుడితో సంభాషించటం. అర్థమైందా? ఇప్పుడు నిన్ను మీ అయ్యగారు ఉన్నారు, మీ అయ్యగారితో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యం అనేది పెరుగుతుంది. అంతే కదండి, పెరుగుతుంది. ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు అనుకోండి, కొంత ఎడబాటు. 2 సంవత్సరాలు మాట్లాడుకోలేదు అనుకోండి, ఇంకొంచెం ఎడబాటు. తర్వాత పూర్తిగా ఎడబాటు. అప్పుడు నేనేమంటాను? అయ్యగారు ఇప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడటం మానేశాడు, ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యాడు. ఆయన కూడా అదే అంటాడు. అంటే ఇద్దరి మధ్య సాన్నిధ్యము కానీ, స్నేహము కానీ, ఒక అనుబంధము కానీ, ఒక ఆప్యాయత కానీ పెరగాలి అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. అర్థమైందండి? అంటే మాట్లాడే అవసరం.
అవునా తెల్ల ఉంది ఇలా చూడండి, మొత్తం మీరు అందరూ తీసుకెళ్ళి అప్పితే లేక కనబడుతున్నాం. అర్థమైందా? ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం స్నేహం అనేది పెరగాలి అంటే ఏం అవసరం? ఇద్దరి మధ్య సంభాషణ అవసరం, మాట్లాడే అవసరం. కానీ ప్రతినిత్యం కూడా దేవుడితో మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? దేవుడితో మనకి అనుబంధం అనేది పెరుగుతుంది. మనందరికీ హానోకు తెలుసా లేదా? అమ్మా ఎవరు హానోకు? మీకు బాగా తెలుసు, ఎంతమంది ఎక్కడెక్కడ తిరిగారా? హానోకుతో అంట దేవుడు ప్రతిరోజు వచ్చి చక్కగా చేయి పట్టింది లేక భుజమ చేసి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారంట. ఎందుచేత అంటే ఈయన మాట్లాడుతూ ప్రారంభించారు ఎవరు? నోవహు గారు క్షమించాలి, హానోకు గారు మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏంటంటే ఇది ఏదో బాగుండాలని ఆయన వచ్చేసాడంట. అది వచ్చేసి ఏంటని చెప్తున్నావు అంటే పాలన విషయం ఇదా తెన్నాడు, అది అలా కూర్చొని మాట్లాడుకున్నామని బెంచీలు కూర్చొని మాట్లాడుకునేవారంట, అలా నడుతూ మాట్లాడుకునేవారంట. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహం అనేది మైపురాజుగా మారిపోయిందంట. ఒకరిని ఒకరు ఎడబాసం లేని పరిస్థితి. చివరికి ఏమైందంటే వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళొకరు వెళ్ళిపోయారు. అటువంటి అనుబంధం కావాలి దేవుడితో మనకి. అటువంటి అనుబంధం కావాలి అంటే ఆయనతో ఎక్కువగా మనం సంభాషిస్తూ ఉండాలి, అంటే మాట్లాడుతూ ఉండాలి. అదే ప్రార్థన అన్నమాట. అటువంటి ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. పౌలు క్రీస్తు వారు మార్కు సువార్త 9:9 వచ్చిన ఏమంటున్నారంటే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల అయిపోయింది వదలకుండా అసాధ్యం అంటూ ఉన్నారు. అంటే మన జీవితంలో శ్రమ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా మన జీవితంలో తొలగిపోవాలి. ఆనందం కావాలి, సంతోషం కావాలి, జీవితం నెమ్మది కావాలి, మనశ్శాంతి కావాలి. ఇవన్నీ కూడా దేవుని ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే దొరుకుతాయి. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఆహారపు అలవాటుగా మారిపోవాలంట. అంటే ఉదయం లేచినట్టు మనం ఏం చేస్తాం? టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. ఎప్పుడు కూడా మానం ఉపవాస దినాలు కూడా మనం మానం కదా. అలాగే ప్రార్థన కూడా ఉండాలి. అర్థమైందా? మర్చిపోకూడదు, మానివేయకూడదు. అంటే నిత్య అలవాటుగా మారిపోవాలి. పొద్దున లేవాలి, ప్రార్థించాలి, మధ్యాహ్నము ప్రార్థించాలి. దావీదు గారు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 7 సార్లు. దానియేలు గారు 3 సార్లు. మనము ఎవరు మాట్లాడతలేదండి, దానియేలు గురించి చెప్పేస్తున్నారు. నువ్వు తిరిగిపోయినా కూడా తర్వాత దానియేలు గారి గురించి కూడా చెప్పేస్తున్నారు. కానీ మన గురించి మనం చెప్పుకోలేని పరిస్థితి వచ్చేస్తుందమ్మా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనేది మర్చిపోకూడదు. ఒకసారి 32వ కీర్తన 32వ కీర్తన 32వ కీర్తన 6వ చరణం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారని రాస్తున్నాడు. దర్శన కాలములో దేవుడు దర్శించే సమయం అనేది ఉంటుంటుంది. ఆ సమయమున భక్తి గల వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయకపోతే మనం భక్తి లేని వారుగా లెక్క. అంతే కదండి, అర్థమైంది కదా. అక్కడ చెప్పాలి, అవునే కదండి, మాట్లాడతలేదు. భక్తి గల వారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేయట్లేదంటే భక్తి భయము ఏమి లేదంట. భయము లేని ఆ కూడంట బజార్లో గుడ్డెట్టిందంట. దానికి ఎక్కడ చూడలేనట్టుగా భయం లేదు. ఏం చేస్తుంది? మన పరిస్థితులు అలా అయిపోయినాయి. అంటే దేవుడి గురించి కాదమ్మా అంటే కొంతమంది గురించి చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ దర్శన కాలం అనే మాట చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అంటే దేవుడు దర్శించే కాలం, దేవుడిని చూచే కాలం, దేవుడు నీ వద్దకు వచ్చి నువ్వు అడిగే నీ యొక్క కోరికను తీర్చే కాలం. అర్థమైందా? నీ కోరికను సిద్ధపరిచేసి నీ ఆలోచన ఎవరితో సఫలపరుస్తాను అనే వాగ్దానం నీ జీవితం నెరవేరే కాలం అనేది ఉంటూ ఉంటుండగా దర్శన కాలం అంటున్నాడు. ఏదది దర్శన కాలం అంటే? ఏది చెప్పండి. రాత్రి తీయను సరే. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు సరిపడ్డాడు. ఒకసారి తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయం
మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెద్దలకడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి సరిపోతుంది. ఈ 2వ వచనాల గురించి మనం చక్కగా ధ్యానం చేద్దాం. అక్కడ మత్తయి సువార్త 14:25 ఎవరు రాస్తున్నాడు? 4వ అధ్యాయం అంటూ ఉన్నారు. ఇక్కడ 30వ వచనం మొదటి అధ్యాయం మార్కు సువార్తలో ఆయన పెద్దలకడే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి. ఈ 2 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయం అంటే ఏంటి అర్థం? మొత్తం 8 జాములు ఉంటాయి దినానికి, పూటకి 4. ఉదయం 4 జాములు, పగటి వేళ రాత్రి 4 జాములు. ఉదయం 6 గంటల నుంచి 3 గంటల వరకు అది మొదటి జాము పగలు. తర్వాత 9 గంటల నుంచి 6 గంటల 9 కదా, 9 నుంచి 12 వరకు అది 2వ జాము. 12 నుంచి 3 అది 3వ జాము. ఆ 3 నుంచి 6 గంటల వరకు అది 4వ జాము. ఇది పగలు. ఇంకా రాత్రిగా వచ్చినప్పటికీ 6 గంటలు, సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు అది మొదటి జాము. అందుకని విలాపవాక్య గ్రంథంలో 3వ అధ్యాయం ఏమంటే నువ్వు రేయి మొదటి జాములు వేసి ప్రార్థించని చాలా చక్కగా చెప్తున్నాను. ఎందుకు చెప్పాడు? మొదటి జాములే, రేయి మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు నువ్వు లేవాలి. పొడుగా అప్పుడు ఎక్కడి నుంచి లేవు, కుర్చీ నుంచి లేవు, సోఫా నుంచి లేవు. ఎందుకు? ఎదురుగొండగా బ్లాక్ బోర్డ్ కనబడుతూ ఉంటుంది. అది లేగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతావా? ఎంత కష్టమైన పడేది మన జీవితంలో, అర్థమైందా? ఏదైనా చేయగలుగుతాం కానీ ఆ సమయంలో మనం ప్రార్థన చేయాలి. అంటే ఏదైతే మన కష్టంగా ఉంటూ ఉన్నాడో దాన్ని ఇష్టపడి చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. అక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు, రేయి మొదటి జామున, లేక క్షమించాలి, రేయి మొదటి జామున. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక రెండవదిగా 4వ జాము అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు 2వ జాము, 12 నుంచి 3 వరకు 3వ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. ఇప్పుడు అంటే మనం తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా మధ్యకాలము దర్శన కాలం అంటారు. ఇది దేవుడు దర్శించే కాలం, దేవుడు నిన్ను చూచే కాలం, నీ ఎదుగు వచ్చే కాలం. ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలంట. ఇక్కడ అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు 30 రోజులు ఆయన పెద్దలకడే లేచాడు. ఇంకా చాలా చీకటి ఉండదు. 6 గంటలకు తెల్లారిపోద్ది కదండి, 5 గంటలకు కూడా తెల్లారిపోద్ది. మీరు చూడండి, అవసరం మీరు వదిలేసి. అంటే చీకటి ఉండదంటే అర్థం ఏంటి? 3 గంటలు లేచాడు. 3 గంటలు లేచి ఆయన ప్రార్థన చేయడం వెళ్తూ ఉన్నాడు. ఆయన 3 గంటలు లేచి ఆ కష్టాల్లో ఉన్న శిష్యుల దగ్గరికి ఒంటరిగా ఆ యొక్క దేవుగా నీటిని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కొరకు. రెండవదిగా నీ కష్టాలు తీర్చడం, నీ సమస్యలు తీర్చడం, నీ ఇబ్బందులు వినిపించడానికి ఆయన వేచి ఉన్న సమయము తెల్లారి గంటల 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ సమయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన జీవితాన్ని మార్చేస్తాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఆమేన్. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, నువ్వు చేయగలిగి చేస్తూ నీ జీవితంలో నీ యొక్క జీవితమే మార్చగల ఆ కెపాసిటీ ఆయన ఉంటున్నదే. ఆయన కొరకు నువ్వు ఏమైనా చేయగలుగుతావు. అర్థమైందా? రేయి మొదటి జామున, రేయి 4వ జామున నువ్వు లేచి ప్రార్థన చేసి దేవుడు మొరపెడితే, దేవుని కొరకు నీ ప్రార్థన కాచించితే ఆయన నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించగలడు. ఏదైనా సరే ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన అంటూ ఉన్నాడు అబ్రహాముతో, ఆ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడుగుతూ ఉన్నాడు. సమాధానం లేదు. కానీ ఆయన మన జీవితంలో పొందుకోలేకపోతూ ఉన్నామంటే ప్రార్థన అనేది మన జీవితంలో కరువైపోయింది. దేవుడితో సహవాసం చేయడంలో మనం వెలుపడిపోతూ ఉన్నాం. ఈ లోక స్నేహానికి మనం బాధితులైపోతూ ఉన్నాం. అర్థమైందా? ఎందుకు కొరగాలి? ఈ లోకం వైపు మనం చూస్తూ ఉన్నాం, లోకాశం వైపు మనం చూస్తూ ఉన్నాం. కానీ జీవదాత, జీవప్రదాత అయిన, ముక్తిదాత అయిన దేవుడి వైపు మనం చూడడం లేదు.
మన కళ్ళు తెరవడం లేదు, మన కళ్ళు మూయడం లేదు, మోకరించడం లేదు అని అంటూ ఉన్నాడు. దర్శన కాలంలో భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అయినా ఆలకిస్తాడు. నీ కోరికలు సిద్ధింపజేస్తాడు. నా ఎందుకు మీ ఎందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి. ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు. మనం నిలబడలేకపోతూ ఉన్నాం. పౌలు గారి జీవితం, సౌలు గారి జీవితంలో మూడేక అనుభవము ప్రార్థన. అదే రాశారు మరోసారి చదివేసేసి నేను ముగించి రాసి పెడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం నేను చదువుతున్నాను. 10వ వచనం చదువుతున్నాను. దమస్కులో అననీయ శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయాని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అంటే అననీయ జీవితంలో కూడా అక్కడ విధేయతను కనబడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకు ప్రభువు నీవు లేచి తెలంగాణ వీధికి వెళ్ళి యోధాను వాని యొక్క తాసు వాడైన పౌరు అని వారి కూడా విచారించి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని మాట. ఎప్పటి నుంచి ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగిందో ఆ ఉన్నతమైన వెలుగుని చూచాడు. ఆ వెలుగు విధేయత చూపిస్తూ అతను ఉపవాసంతో అతను ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోకాల అనుభవం వచ్చి అతను లేవలేదు. అననీయ వచ్చి అతను మాట్లాడేంత వరకు కూడా ప్రార్థనలు అతని విషయం అనిపించుకునేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థన అనేది మనకి కావాలి. లేకపోతే ఇప్పుడు ప్రారంభించండి. 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు రోజుకు పెంచుకుంటే వెళ్ళండి. దేవుని యొక్క తలంపు, దేవుని దృష్టి మీపై మనిషి వరకు కూడా, మళ్ళీ మరలబడిపోయేంత వరకు కూడా మీరు ఆయన సన్నిధిలో గోడాడండి, పోరాడండి. ప్రార్థనలో మీరు దేవునితో మీరు మాట్లాడండి. వెంటనే ఆ పేదక దూరాల నుంచి మనందరికీ తెలుసు. పేదక దూరాలు తెలుసు మీకు ఎక్కడుంది? మన ఊర్లో లేదు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో కనబడుతుంది. అర్థమైందా? అదే అక్కడ అన్యాయస్తుడు న్యాయాధిపతి అక్కడ వెళ్ళిందంట. అయ్యా నాకు నా ప్రతివాదికి తీర్పిచ్చి అక్కడ చక్కటి మాట రాస్తున్నారు. ఈ అన్యాయస్తుడు న్యాయాధిపతి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అధికారులు లెక్క పెట్టడం, మనుషులు లెక్క చేయడు. క్షమించ రంపు బాగా పట్టేసిందండి. అధికారులు లెక్క చేయడు, మనుషులు లెక్క చేయడు, ఏ ఒక్కరిని కూడా లెక్క చేయడు. దేవుడంటే భయభక్తి లేని వాడు. అటువంటి విధవరాలు లెక్క చేస్తాడా? గెట్ అవుతాడు అంటుంది. అన్నీ వెళ్ళిపోయింది. మళ్ళీ మరణం వచ్చింది. ప్రభువా నాకు నా ప్రతివాదికి అంటాం. అన్నాడు. పోయాడు. మళ్ళీ వచ్చింది 3 రోజులు. అయ్యా మరి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి. వెంటనే మనుషులు తీసుకొచ్చాడు, గెండిచేశాడు. అలా 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా పట్టు విడవట్లేదు వచ్చింది. అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చంటే విసిగిపోయాడు. ఎవరు? అన్యాయస్తుడు న్యాయాధిపతి. ఈమె మాటి వచ్చి గోజాడకున్నట్లు నేను ఈమెకి తప్పగా న్యాయం చేస్తాను. అన్యాయస్తుడైన న్యాయధిగా మనసును మార్చేసింది విధవరాలు యొక్క మాట. మరి దేవుని యొక్క మనసును నువ్వు మార్చలేవా, కరిగించలేవా నీ ప్రార్థన చేత? ఆయన కరగడా? ఆయన కరుగుతాడు. ఎలా కరుగుతాడు చెప్తాను. ఆయన యోనానే కదా, యోనాని నీవే పట్టణం దగ్గరికి పంపించాడు. వెళ్ళు, వాళ్ళ పాపం చాలా భయంకరంగా ఉంది, వాళ్ళకి దొరకది కలుగుతుంది, వాళ్ళని నాశనం చేస్తాను, వెళ్ళి చెప్పు అన్నాడు. పాపం ఆయన మొదటి కొంచెం ఆపశృతిలో వెళ్ళాడు, కానీ తర్వాత వచ్చాడు. ఒక దిన ప్రయాణం అంతా ఆయన నడిచాడు. ఇదిగో నీవే పట్టణస్తున్నారా, దేవుడి యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీరు నాశనం అయిపోతారు, మీరు పిల్లలతో సహా మీరు చంపబడతారు అని చెప్పేసి అక్కడ కూర్చున్నారు. వెంటనే కొంతమంది విన్నారు. అయ్యో దేవుని కోపం వస్తూ ఉన్నదంట, ఉగ్రత వస్తూ ఉన్నదంట, మనకి శిక్ష వస్తూ ఉన్నదంట, శిక్ష నుంచి తప్పించుకోవాలి, ఎలాగా అని ఆలోచన చేసి అలాగే చక్కగా ఉపాయం దొరికింది. ఆ ఉపాయం ద్వారా ఏం చేశారంటే, అబ్బాయి రండిరా అన్నారు. అందరూ వచ్చారు. చక్కగా మోకరిల్లారు, గూడిని పోసుకున్నారు, గోడి పట్ట కట్టుకుని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ విషయం రాజుగారికి తెలుసు. ఏం జరుగుతున్నాయి అయ్యా, ఇది పరిస్థితి, ఒక ప్రవక్త వచ్చాడు, దేవుని యొక్క ఉగ్రత అంత మనకి వస్తూ ఉందంట, మనం నాశనం అయిపోతామంట, ఇది పరిస్థితి. ఆయన వెంటనే ఆ యొక్క రాజు ఆ సింహాసనం నుంచి కిందకు దిగాడు. ఆయన కూడా కింద కూర్చున్నాడు, బూడిద పోసుకున్నాడు, నెత్తి మీద గోడి పట్ట కట్టుకున్నాడు. అంటున్నాడు, ఇదిగో మనం ఉపవాసం ఉంటున్నాం, మనమే కాదు మన పశువులు ఉపవాసం ఉండాలి,
పశువులు దాటద్దు, నీళ్ళవద్దు అని పశువుల చేత కూడా ఉపవాసం చేయించారు. వాళ్ళు మార్చుకున్నారు, మనసులో మార్చుకున్నారు, తమ తప్పుదాలు తెలుసుకున్నారు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు, కన్నీరు కార్చారు, ఓదారు. వెంటనే వాళ్ళ మీదకి ఎంతో భయంకరంగా ఉగ్రత రప్పిస్తున్న దేవుడు ఏం చేశాడు? వెంటనే ప్లాట్ అయిపోయి ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసావా వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తారు, వాళ్ళందరూ ఆడట్లే ఇంక నెలకి ఏకీడు చేయని చెప్పి అన్నాడంటుంటే మాట. దేవుని యొక్క మనసు ఆ వెన్నలాంటిది. ఆయన ఎంత ఆ కఠిన హృదయంతో నిన్ను నాశనం చేయని వచ్చినా ఒక ప్రార్థన చేసే మోసమే ప్రభువా అంటే వెంటనే 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 కరిగిపోతాడంట దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రార్థన చేత ఆయన మనసును కదిలించలేకపోతున్నాం, కదిలించలేకపోతున్నాం. మన జీవితంలో గొప్ప కార్యాలను చూడలేకపోతూ ఉన్నాం. పౌలు యొక్క జీవితంలో 3 రకాల అనుభవములు. ప్రార్థన ప్రార్థన ఇప్పుడు చెప్తాను, తీయండి. మనం చదివాం కదా 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమయ ఆ పట్టణంలో సంఘము క్షేమాభివృద్ధి చెందింది. కావున అనే మాట కాబట్టి అందుచేత అంతే కదండి, అంతే కదా. నువ్వు ఎలా అన్నావు కాబట్టి నేను ఇది చేశాను, నువ్వు వస్తానన్నావు కాబట్టి నేను వచ్చాను, అంతే కదండి. అంటే కాబట్టి అనే మాట ఏంటంటే ఆ కఠినాత్ముడైన, దేవుడికి అవిధేయుడైన, దేవుని ప్రజలు హింసించేవాడు, హానికర దోషకుడైన సౌలు విధేయత చూపించాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. అటువంటి సౌలు సంఘములకు వచ్చాడు కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా? ఎవరు సౌలు అంతకుముందు దేవుడు అంటే తెలుసు అనుకున్నాడు కానీ దేవుని యొక్క ప్రేమ లేదు, దేవుని యొక్క భయభక్తి ఉండదు అనుకున్నాడు కానీ అది నిజమైన భక్తి కాదు. కానీ అది తెలుసుకున్న సౌలు దేవుని మాటలు విధేయత చూపించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చారు కాబట్టి ఆ సంఘం అనేది అభివృద్ధి చెందినట్లుగా, క్షేమాభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లీగా నీవు ఎంతకుముందు అవిధేయుడైతే విధేయత మార్గంలోకి వచ్చి ఎంతమంది ఉపవాసం చేయలేదనుకోండి, ఇదే అనుకూలమైన సమయం. నువ్వు ఉపవాసం చేస్తూ తర్వాత ప్రార్థన అనేది నీ జీవితం లేదనుకోండి, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ విధేయత, ఉపవాసం, ప్రార్థనతో నువ్వు ఏకీభవించి నువ్వు దేవుని మందిరానికి వచ్చినట్లయితే మందిరం అనేది, సంఘం అనేది క్షేమాభివృద్ధి చెందుతారు. అంతకంటే ముందు నీ కుటుంబంలో క్షేమాభివృద్ధి చెందుతుంది. దానికంటే ముందు వ్యక్తిగత యొక్క జీవితం అనేది క్షేమాభివృద్ధి చెందుతారు. అలా నువ్వు ఉండాలని దేవుడు అతి మనసును, అతి యోగ్యత నీకు ఇవ్వాలని తెలియపరుస్తూ ఈ నా మనం ముగిస్తున్నాను. కొద్ది మనం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. నువ్వు వాడు నాతో మాట్లాడవయ్యా. సౌలు నా ముందు పెట్టావు. సౌలు యొక్క జీవితము నా జీవితము పిచ్చి ఒకేలాగా ఉంటూ ఉన్నది. సౌలు అవిధేయుడు తండ్రి, నేను కూడా అవిధేయురాలను, అవిధేయుడిని. సౌలు ఉపవాసం లేని వాడు, నేను భయభక్తి లేని వాడు, భక్తి ఉండాలని చెప్పుకుంటూ ఉన్నాడే కానీ నువ్వు ఎరిగేవాడు. అందుకని హింసిస్తూ ఉన్నాడు, అందుకని శోధిస్తూ ఉన్నాడు. నేను కూడా అటువంటి వాడని అటువంటి సౌలు విధేయత చూపించాడు తండ్రి. ఉపవాసం ఉన్నాడయ్యా. ఇంకో ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఇంకో వైపు నేను కూడా సౌలు జీవితంలో ముందు పెట్టుకుంటూ ఉన్నాను. సౌలు ఎలాగా విధేయత చూపించాడు, ఇక్కడి నుంచి నేను కూడా దేవుని యొక్క మాట విధేయత చూపిస్తానయ్యా. నా సేవకులు చెప్పిన ప్రతి మాట నేను వింటాను, ఆ మాట ప్రకారం నడుస్తాను, ఆ మాట హృదయం భద్రపరుచుకుంటాను, ఆ మాట ద్వారా జీవితాలను మలుచుకుంటాను అని ఒక తీర్మానం. ఇంకా ప్రభావిత వరకు నేను ఉపవాసం చేయలేదు. ఉపవాసం అంటే ఆ జీవితంలో ఎరగలయ్యా. ఒక్క దినము కూడా నీ సరిగ్గా అన్నపాలెం మానేసి నేను ఉండలేను. నా శరీరాన్ని నేను బలపరుచుకున్నాను, నా శరీరం కూడా ఆలోచన కలిగి ఉన్నాను, నా శరీరాన్ని సంతృష్టిపరుచుకున్నానయ్యా. అలా కాదు తండ్రి, ఇక్కడి నుంచి నేను ఉపవాసం ఉంటాను. కనీసం వారానికి ఒక్క దినమైన ఉపవాసం ఉంటాను అని ఒక తీర్మానం కూడా వెళ్ళదు. రెండోగా ప్రార్థన లేకపోతే ప్రభువా నేను సన్నిధిలో ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నానయ్యా. నీతో ప్రభు సహవాసం లేని వారిగా ఉంటూ ఉన్నాను.
సహోదరులుగా ఉంటూ ఉన్నాడు తండ్రి. లోకంతో సహవాసం చేస్తూ ఉన్నాడు, నేను విడిచిపోతూ ఉన్నాను, నేను దూరం అయిపోతూ ఉన్నాను. ఇగో ప్రభా, నేను నీకు దగ్గరగా ఉండాలి ఒక ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నది, నీతో సమీపంగా ఉండాలి ఒక ఆశీర్వాదం ఉంటూ ఉన్నదయ్యా. కాబట్టి ఇక్కడి నుంచి నీతో నాకు సంబంధాన్ని మెరుగుపరుచుకుంటాను. కాబట్టి నేను ప్రార్థన చేస్తాను, నీతో